తల్లిదండ్రులకు యువతరం సేవ చేయడం ముందు చాలా ముఖ్యం. అందుకే మన సంప్రదాయంలో దైవవత్ పంచవర్షేషు దశవర్షేషు దాసవత్ అన్నారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎదిగిన వాళ్ళు కాస్త 12 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు 25 ఏళ్ళ లోపు ఇంట్లో ఉంటున్నారంటే అది అమెరికా అయినా ఆంధ్రదేశమైనా ఏది అయినా తల్లికి తండ్రికి వాళ్ళ వాళ్ళ పనుల్లో సాయం చేయాలి. ఈవేళ దురదృష్టవశాత్తు పిల్లలు కొంతమంది ఎలా ఉన్నారు అంటే వాళ్ళు మనకి ఏమీ చేయకపోగా మన చేతే చేయించుకుంటారు. వాళ్ళ పుస్తకాలు మనం సర్దాలి, వాళ్ళ బట్టలు మనం సర్దాలి, వాళ్ళ చెప్పులు మనం దొడవాలి, అవసరమైతే వాడు దుడుచుకోడు. ఈ స్థితి తల్లిదండ్రులకు కల్పించకూడదండి. పొద్దున్న లేచి కొడుకు తండ్రి చెప్పులు తుడిస్తే తప్పు లేదు, కానీ తండ్రే ఓ క్రమశిక్షణకి లొంగినవాడై ఉండి అయ్యో ఇక్కడ నా చెప్పులు ఉన్నాయి వీళ్ళు ఎవరూ తుడుచుకోవట్లేదని తానే తుడిచేస్తే ఆ భార్య చెప్పులు కానీ పిల్లల చెప్పులు కానీ ఎంత అవమానం ఉండేది భార్య పిల్లలకి. కానీ ఒక్కో తండ్రి ఎవరైనా ఓ క్రమశిక్షణ కలిగిన వాడు ఉండలేడు అలాగా. ఎందుకంటే ఆయనకన్నీ శుభ్రంగా ఉండాలి. అక్కడ నేను మీరు చేయకపోతే నేను చేసేస్తానంటాడు. ఆ పని కొడుకు చెప్పులు తండ్రి తుడిస్తే ఎంత అవమానం అది. మా నాన్నగారు అంతేనండి చేదస్తామంటే వీడు గోబగలు కొట్టేద్దు. చేదస్తామా? ఎవరు చేయాలి ఆ పని? నువ్వు చేసుకోవా? పైగా ఆయన చేస్తే చేదస్తాం అంటున్నావు. ఆయన బట్టలు వీడు సర్దొద్దు, ఇస్త్రీ బట్టలు వస్తే తల్లి బదులు తన పద్దేసుకోవద్దు. ఈ చిన్న చిన్న పనులు అనుకుంటాం, కానీ తల్లికి తండ్రికి ఈ చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తే వాళ్ళు అమృతం కురిపిస్తారండి, అమృతం కురిపిస్తారు. మా అమ్మాయి ఉంటే నాకు ఎంత ధైర్యం అంటుందో ఒక తల్లి. అందుకే మనకి సామెత ఉంది, కొంచెం అంత కూతురుంటే మంచం నుంచి లేవక్కర్లేదని. ఎంత గొప్ప సామెతో. కొంచెం అంత కూతురుంటే మంచంలోంచి లేవక్కర్లేదని తల్లి చెబుతుంది మాట. కొంచెం అంత కూతురుంటే ఇంత ఎదిగిన కూతురని. కొంచెం అంత కూతురు ఉంటే మంచంలోంచి లేవక్కర్లేదు, మా మగపిల్లలు ఎందరో ఉన్నా ఒకటే అంటుంది. అంటే ఏమిటి? తల్లి చేస్తున్న పనులు ఇవి ఆడాళ్ళు చేసే పనులు కదా, మన ఇంట్లో అమ్మమ్మ చేసే మనం చేయాలి కదా, తక్కనే దగ్గరికి వచ్చేస్తుంది. లేకపోతే ఏ పని మనిషి రాకపోతే ఇప్పుడు చావాలి ఇక్కడ. కొంచెం అంత కూర్చుంటే మంచంలోంచి లేవక్కర్లేదు. ఈ సేవ ద్వారా తల్లిదండ్రుల ఆశీర్వచనాలు లభిస్తాయి. తల్లిదండ్రుల ఆశీర్వచనాన్ని ఎప్పుడు దయచేసి తక్కువ అంచనా వేయకండి. ఏదో వీళ్ళు తపస్సంపన్నులు కాదు, మన దృష్టిలో తపస్సంపన్నులు ఎవరంటే మేము ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉంటామే, మేము ఎవరికి అందరి దృష్టిలో మేము దైవాంశ సంభూతులమే. అందరూ సంబంధం లేని వాళ్ళు కూడా మా ఇంటికి శుభలేఖ పట్టుకొచ్చి మీరు చెయ్యేయండి ఏటమ్మా చేసేది కాలేసి ఇది పని లేక. ఈ సెంటిమెంట్లు పెంచడం నాకు చాలా చికాకండి. ఇది బాబు నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నాకు మేనత్త కొడుకు కాదు, మేనమావ కూతురు కాదు, నువ్వు వెళ్ళిపో, నీ శుభలేఖ మీద చేసే పని నాకేం లేదు ఇక్కడ. వీడు తండ్రిని అడగడండి, తల్లిని అడగడండి, అమ్మమ్మని అడగడం, మా అమ్మని అడగడం, నన్ను అడుగుతాడండి. ఎందుకంటే నేను దైవాంశ సంభూతాను, ఎందుకంటే ప్రవచనాలు చెప్తున్నాడు కదా. ఇంట్లో వాళ్ళని మనం గౌరవించాం, బయట టీవీల్లో కనిపించే వాళ్ళని, స్టేజీల మీద కనిపించే వాళ్ళని, ఇమేజ్ ఉన్న వాళ్ళని గౌరవిస్తాం. ముందు ఇంట్లో కదా తల్లి ఆశీస్సులు, తండ్రి ఆశీస్సులు, తాతగారు ఆశీస్సులు, మామగారు ఆశీస్సులు కంటే నీకు సినిమా యాక్టర్ల ఆశీస్సులు ముఖ్యమా? క్రికెట్ ఆటగాళ్ళ ఆశీస్సులు ముఖ్యమా? ఫలానా వారి శుభాకాంక్షలతో ఇది క్రికెట్ ఆటగాడు తండ్రి ఆశీస్సు మనకెందుకండి, ఇంట్లో అమ్మమ్మ తాతయ్య ఉంటేను. ఆ పెద్దవాళ్ళ ఆశీస్సులు ఎలా ఉంటాయంటే వాళ్ళు కన్నీళ్లు బయటికి రాకూడదు, ఈ సమయంలో మనం కన్నీళ్ళు కనిపించకూడదని ఆ కన్నీళ్ళు లోపల కొక్కుకుంటూ సుఖంగా ఉండమ్మా, సుఖంగా చక్కగా ఉండమ్మా, పిల్లపాపలతో ఆనందంగా ఉండడం. అది వేదవాక్కు. 4 వేదాలు ఎటువంటివో ఆ మాటలు అటువంటివి. అలా ఫలిస్తాయి. వాళ్ళ ఆశీస్సులు మనం పొందాలి. ఏం జరిగినా మీ ఆశీస్సుల వల్ల వచ్చిందని చెప్పాలి. ఇంకొక మాట చెప్పి నేను 5 నిమిషాల్లో సెలవు తీసుకుంటాను. ఇవాళ అమెరికా పరిస్థితి నాకు తెలియదు, అక్కడి వాతావరణం పరిస్థితిని బట్టి అక్కడ వృద్ధులు పెద్దవాళ్ళు సర్దుకోవచ్చు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు సర్దుకోలేరు నాకు తెలిసి. ఎట్టి పరిస్థితుల్లో ఎదిగినటువంటి పెద్దవాళ్ళు 60-70 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులు అనద్దు, వాళ్ళని పెద్దలు అందాం. వృద్ధులు అంటే వార్ధక్యం పొందిన వాళ్ళు, పెద్దలు అంటే జెంటిల్మెన్, గౌరవించదగిన వాళ్ళు. పెద్దలు వాళ్ళ సలహా సంప్రదింపులు మనకు అవసరం. ఒక్కటేదైనా జీవితంలో చిన్న క్లేశం వచ్చి భార్యాభర్తల మధ్యలో గొడవేనా, పిల్లలతో గొడవేనా, ఆస్తిపాస్తులు గొడవేనా, ఉద్యోగంలో గొడవేనా, రిటైర్ అయిన తండ్రితో ఒక్క మాట చెబితే నాకు 30 years బ్యాక్ ఐ ఫేస్డ్ ది సేమ్ ప్రాబ్లం అని ఇంగ్లీషులో మొదలెట్టు ఆయన చక్కని సలహా ఇస్తాడు. ఇంచుమించితే నాకు వచ్చిందిరా ఇట్లాంటిది, నేను ఎదుర్కోవాలన్నమాట. అటువంటిది వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి, మంచి సలహా ఇస్తాడు. తండ్రికి ఏం తెలుస్తుందంటే ఎవడు చెబుతాడు, తండ్రికి తెలియకపోతే బయట ఎవడు తర్పణం ఇచ్చేవాడు చెబుతాడా, తాండ్రాముకునేవాడు చెబుతాడా? ఈ వృద్ధులైన తల్లిదండ్రులు, పెద్దలైన వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు అంటే వాణీ హిరణ్య గర్భులు, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు మన ఇంట్లో ఉంటున్నట్టే. కానీ ఇవాళ సంస్కృతి ఎలా ఉందంటే మనం యువతరాన్ని ప్రత్యేకించి అనక్కర్లేదు,
వాళ్ళు అలా అలవాటు పడ్డారు. మన తప్పు కూడా ఉంది. అటువంటి విద్యా విధానంలో పెట్టాం వాళ్ళని. ఇదివరకు మాకు కలం ఉంటేనండి 6వ తరగతిలో కొన్నటువంటి కలం మేము 10వ తరగతి వరకు 5 ఏళ్ళు ఒకటే పెన్ను, ఇంకు పెన్ను, దానికో ఇంకు బుడ్డి, దానికో పిల్లరు, ఆ పిల్లర్తో ఇంకు పోసుకోవడం. ఈ పెన్ను ఇంకోటి కొనమని మా నాన్నగారిని అడిగితే నీ చదువుకు మళ్ళీ రెండో పెన్ను ఒకటా చదువు మానేవారి వాడే. ఒక పెన్నుతో 5 ఏళ్ళు గడిపామండి. మా అన్నయ్య పుస్తకాలను నేను చదువుకున్నాను. పైగా నా కర్మ ఏమిటంటే నేను ఇంట్లో 5వ వాడిని. అన్నీ నాకు మొత్తం తుక్కు పుస్తకాలే. 1వ వాడు, 2వ వాడు, 3వ వాడు ఎందరో చదివేశాక అటు అట్టలు ఇటు అట్టలు ఊడిపోయి అన్ని బోడి మొహాలు ఉన్న పుస్తకాలే నా పాలపడ్డాయి. కానీ మరి ఆ బోడి మొహాలు చదివిన వాడు నేను ఇవాళ వెలిగిపోతున్నాను. బహుశా మా అన్నదమ్ములు, మా అన్నయ్యలు అందరూ ఆశీర్వచనం అందులో ఉంది. అట్టలు ఊడిపోవడం అంటే వాళ్ళ ఆశీర్వచనం. వాళ్ళందరూ నన్ను, నా పై నలుగురు అన్నదమ్ములు, మా అక్కయ్యలు నన్ను ఆశీర్వదించారు. నాకు బాగా చదువు వచ్చింది. కొత్త పుస్తకాలు ఏమైనా ఉంటే నోట్సులే. టెక్స్ట్ బుక్ ఎప్పుడూ కొత్తగా మా మొహాలతో మేము చూడలేదు. టెక్స్ట్ బుక్ ఎప్పుడూ పాతది. పైగా గ్రూప్ తీయించే గ్రూప్ కూడా అన్నగారి గ్రూపే, తమ్ముడు గ్రూప్. అప్పుడు ఎలా ఆలోచించేవారు, పుస్తకాలు వేరే కొనక్కలేదు. ఇంతకంటే ఆలోచనే లేదు. వాడు బైపీసీ, వీడు బైపీసీ, పుస్తకాలు వేరే కొనక్కలేదు. ఇంత పొదుపుగా ఆలోచించేవారు. ఈ కలకాలం ఒక వస్తువుని వాడడం వల్లండి మా మనస్సులో ఏర్పడిన ఒక అభిప్రాయం ఏంటంటే, వస్తువైనా మనిషి అయినా కలకాలం ఉంటారు, ఉన్నంతకాలం మనం వాడుకోవాలి, గౌరవించాలి. ఇప్పుడు అలా లేదు. బాల్ పెన్స్ వచ్చాయి, టిక్కు టిక్కు నొక్కే పెన్స్ వచ్చాయి. పైగా అసలు మళ్ళీ రీఫిల్ కూడా మార్చే పని లేదు. మొత్తం వాడడం పారేయడం. యూజ్ అండ్ త్రో. దీని మీదే చాలా బాధపడిన సాగర ఘోష కావ్యంలో ఓ పద్యం రాశాను. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎందుకు వృద్ధాప్యం వచ్చాక ఈ ఆశ్రమాలకి తోలేస్తున్నారు అంటే, పంపించేస్తున్నారంటే, తోలేస్తున్నారన్నా తప్పు లేదు, అలాగే పంపిస్తున్నారులేండి. ఎందుకు చేస్తున్నారంటే, వాడుట పరవేయుటల వాటుగా మారెను జీవితాన కాపాడు కృతజ్ఞతల్గనము వస్తువులైన మనుష్యులైనను. వాడుట పరవేయుట అలవాటుగా మారెను జీవితాన కాపాడు కృతజ్ఞతల్గనము వస్తువులైన మనుష్యులైనను. వాడగ బుద్ధి పుట్టెడిని వస్తువు చూచిన ఎంత చిత్రము, వాడుక బట్టి పుట్టెడిని వస్తువులింతకు ముందు ఇప్పుడు వాడగ బుద్ధి పుట్టెడిని వస్తువు చూచిన ఎంత చిత్రము. నేను 2 రకాల అంకెల అనుబంధాలు ఇందులో పెట్టాను. రెండిటికి మొత్తం వాతేసేద్దామని. ఒకటి, యూజ్ అండ్ త్రో వస్తువులు పెన్నులు వాడడం వల్ల మనుషులను కూడా యూజ్ అండ్ త్రో అయిపోయిన. తండ్రి రిటైర్ అయిపోయాడు, ఇంకెందుకు వదిలేయి. వీళ్ళ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడే పెద్దవాళ్ళకి అదేమిటి ఎండోమెంట్ పాలసీలు, ఆరోగ్యం పాలసీలు అన్నీ ఉన్నాయో లేదో అడుగుతున్నారండి. పెళ్లి కూతురుడు అడుగుతున్నారండి. పాలసీ లేకపోతే వీడు చేసుకోరు అబ్బాయిని, ఎందుకంటే వాడికి భారం పెరిగిపోతుంది. పెళ్లి కూతురు ఊరుకున్న వాళ్ళ అమ్మగారు అడిగేస్తుంది అక్కడ. అవన్నీ ఉండాలండి, మా అమ్మాయి అవన్నీ పెట్టుకోవాలంటే కష్టం అండి. దాని జీతం మొత్తం మాకే పంపిస్తుందండి. ఇంక పెళ్ళి ఎందుకు? ఇంకా మన పూర్వపు సంప్రదాయంలో ఏమీ మొహమాటం లేకుండా భర్త గోత్రమే భార్యది, భర్త ఇంటి పేరే భార్యది అని చెప్పడంలో చాలా మేకు బిగింపు ఉందండి. నువ్వు పుట్టింటి ఊరికే జీతాలు పంపొద్దని అర్థం అక్కడ. నీ బాధ్యత అత్తింట్లోనమ్మా, పుట్టింట్లో కాదు. పుట్టింట్లో మీ అన్నయ్య అన్నాడు చూసుకుంటాడు. పైగా ఇక్కడ ఈ డబ్బు పంపిస్తే వచ్చే ప్రమాదం ఏమిటంటే, అక్కడ అన్నగారి విలువ తగ్గిపోతుంది. చెల్లెల సంపాదన మీద బతుకుతున్నావు, నీది ఓ బతుకేని వాళ్ళ ఆవిడే ఉంటుంది. ఈ మాట రావడానికి కారణం ఎవరండి? ఖచ్చితంగా మన సంప్రదాయం ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కొడుకుది, ఆయనకి సహకరించవలసిన బాధ్యత కోడలిది, కూతురుది కాదు. కూతురు పని ఏమిటంటే అప్పుడప్పుడు డిఈఓ గారిలాగే కనుక్కుంటూ ఉండవే, లేకపోతే సున్నితంగా చెప్పవలసిన వాడు పని చెప్పడమే. కనుక్కోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మరి ప్రేమ ఉంటుంది కదా, ఊరుకోలేరు కదా, అంతవరకే. ఈ సంప్రదాయాలు మన గీతలు గీసినట్టుగా ఎందుకు ఉంటాయి అంటే, ఇక స్పష్టంగా ఉండాలి. ఈ తగాదాలు ఉండొద్దు. ఇంకా మీకు హక్కు లేదా అంటే మీకు హక్కు లేదా, మీకు బాధ్యత లేదు, ఈ మాటలు రావద్దండి. కొడుకు ఖచ్చితంగా పెద్ద కొడుకుది, అందులో కూడా పెద్ద కొడుకుది. పూర్వం అయితే జ్యేష్ఠ భాగం ఇచ్చేవారు. 5 ఎకరాలు ఉంటే 4 పంచుకుంటే పెద్ద కొడుకుకి 2 ఎకరాలు ఇచ్చేవారు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఎవడు పెట్టకపోయినా తద్దినం వాడు పెట్టాలి. తద్దినం పెడితే ఈవేళ మాకు తెలుసు లెక్కలన్నీ 5-6 వేలు కనీసం అవుతుంది. కనీసం 6 వేలు మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన తక్కువ సంపాదనలో ఉండొచ్చు, కరోనాలో ఎవడికి సంపాదన లేదు, వీడికి తద్దినం అయిపోతుంటే వాడికి ఏం పెడతాడు? అయినా పెట్టాలి. మిగిలిన వాళ్ళు ఏం చెప్పారు? తద్దినం పెట్టేవాడు తమ్ముడు అన్నారు, వాడు చేతికి చేయబెట్టి తర్పణ వదిలేవన్నారు. వీడు విడిగా పెడితే మంచిదే, పెట్టకపోయినా పర్వాలేదు, అక్కడ చూసుకోవాలన్నారు.
పెద్ద కొడుకు బాధ్యత పెట్టారు. ఈ గీత గీసినట్టుగా లేకపోతే మనుషులు అందరూ అన్నీ చూసుకుంటారంటే ఎవడు దేన్ని చూడడం. ఒక ఆర్గనైజేషన్ మనం నిర్వహిస్తున్నాము అంటే ఇప్పుడు తెలుగు కళా సమితి లాగా ఎవరు బాధ్యత వరకు అప్పగించి చెప్తున్నారు కదా, కల్చరల్ చేరండి, ఈజీ చేరండి, ఇంకో చేరండి. ఎందుకని ఈజీ చైర్లో ఉన్నవాళ్ళు ఈజీగా తీసుకోవాలి, కల్చరల్ చైర్లో ఉన్నవాళ్ళు కల్చరల్ చూసుకోవాలి. ఈ బాధ్యత ఆవిడకి, ఈ బాధ్యత ఈయనకి లేకపోతే అందరూ అన్నీ చూసుకోండి అంటే ఎవడేం చూడడం, వారు చూసుకుంటారని అనుకున్నామంటాడు. అందుకే భారతీయ సంస్కృతి మేకు బిగించినట్టుగా చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ వాడడం పారేయడం అనేది అలవాటు అవ్వబట్టే మనకి ఈవేళ పెద్దలు వృద్ధుల కింద కనపడుతున్నారు. వీళ్ళు ఇంకా పని చేయలేరు కదా, సంపాదించలేరు కదా. మళ్ళీ అందులో పింఛన్ వస్తే సంతోషమైన, పింఛన్ వస్తే తీసుకుంటారు. వాళ్ళకి ప్రభుత్వం తరఫున పింఛన్ వస్తే ఆ పింఛన్ శుభ్రంగా మందుల పేరు చెప్పు, ఆ వంక చెప్పు, ఈ వంక చెప్పు, కొడుకు శుభ్రంగా నెలకి 1,00,000 రూపాయల సంపాదన ఉన్నా సరే తల్లికి వచ్చేటువంటి 2,000 పింఛన్ లాగేస్తాడు. ఇదేం దరిద్రమో తెలియదు. ఆ 2,000 పింఛన్ లాగేస్తాడు. ఎందుకంటే ఆవిడ కూతురికి పంపేస్తుందేమో అని వీడికి బెంగ. పంపకుండా లాగేస్తాడు, ఏదో వంకపెట్టి లాగేస్తాడు. ఏమిటి కర్మ, నీ ఆదాయం నీకు ఉంది కదా, ఎందుకు ఆ ముసలావిని డబ్బు అడుగుతున్నావు? తల్లి ఇంకా పోకముందే ఆవిడ పేరు ఏదైనా 10 లక్షలు ఉంటే కూతుళ్ళు ఉన్నా సరే కొడుకులు ఉన్నా సరే పనిచేసుకుందాం. మేము పెళ్లి మేము మా పిల్లకి పెళ్లి చేస్తున్నాం, మేము ఇల్లు కడుతున్నాం, నీ డబ్బు మాకు ఇస్తుందమ్మా. వృద్ధురాలైన స్త్రీ, అందున వితంతు, ఓ 70 ఏళ్ళ ఆవిడ, తన పేరు 10 లక్షలు ఉంటే ఓ కూతురు పెళ్లి ఇద్దరు కూతుళ్ళే ఉన్నారనుకుందాం, ఓ కూతురు ఇల్లు కట్టుకుంటుంది, ఇచ్చేసిందమ్మా. ఆవిడ వాటా 5 లక్షలు ఆవిడ ఇచ్చేస్తే వెంటనే రెండో కూతురు అట కదా 5 లక్షలు, ఇద్దరికి చెరో 5 లక్షలు ఇస్తే ఈవిడ సంగతి ఏమిటంటే ఇంకా అప్పుడు ఆ తర్వాత ట్రీట్మెంట్ అంతా వేరుగా ఉంటుందండి. ఖచ్చితంగా డబ్బు ఉన్నప్పుడు వేరు, లేనప్పుడు వేరు, ఖచ్చితంగా మారిపోతారు. ఈ ధోరణి పోవాలి అంటే ముందు ఈ వాడి తీసేసే వస్తువులు కాకుండా కలకాలం ఉంచుకునే వస్తువులు కొనుక్కోవాలి, పిల్లలకి అలవాటు చేయాలి. ఇది మా ఇంట్లో 50 ఏళ్ళ బట్టి ఉంది, నీకు ఇచ్చిన వస్తువు కూడా 10 ఏళ్ళు ఉండాలి. పొట్టయిపోయే వరకు నిక్కర దొడుక్కో, ఏటా మార్చేది, పొట్టయిపోయే వరకు నిక్కర దొడుక్కో, పొట్టయిపోయే వరకు చొక్కా దొడుక్కో అంటే వాడు ఉపయోగించుకుంటాడు. అలాగే ఇంకొక మాట, ఈవేళ ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగింది యువతరంలో. నేను అది మిగిలిన 2 పాదాలు పెట్టా. వాడుక బట్టి పుట్టడిన వస్తువులు ఇంతకు ముందు, ఇప్పుడు వాడక బుద్ధి పుట్టడిన వస్తువు చూసిన ఎంత చిత్రము. ఇదివరకు ఎప్పుడు వస్తువుల ఉత్పత్తి మాకు ఎకనామిక్స్లో చెప్పేవారు బియ్యారు, డిమాండ్ని బట్టి సప్లై ఉంటుంది అనేవారు. ఇప్పుడు మొత్తం తిరగరాసి దాన్ని, డిమాండ్ని బట్టి సప్లై ఉండలేదు, సప్లైని బట్టి డిమాండ్ పుట్టిస్తున్నారు. ఎందుకంటే విపరీత ప్రకటనలు ఇస్తున్నారు, ఆన్లైన్లో చూపిస్తున్నారు. అమ్మాయిలకి సంబంధం లేని ప్రకటనలు కూడా అమ్మాయిలు నిలబెడుతున్నారు, అర్ధనగ్నంగా నిలబెడుతున్నారు, ఆకర్షణ పెంచేస్తున్నారు. ఆ వస్తువు కొనక తప్పదనే భావన కలిగిస్తున్నారు. కొనాలనే దానికి ఏం చేశారు, ఇవాళ డబ్బులు కూడా చేతిలో ఉండక్కర్లా, క్రెడిట్ కార్డు ఉంది, గోకడమే. ఓ దెబ్బ కొడితే ఇక్కడ క్లిక్ కొడితే వస్తువు, అక్కడ క్లిక్ కొడితే వస్తువు వచ్చింది. దాంతోపాటు ఒక పెద్ద ప్లాస్టిక్ సంచి వచ్చింది, ఓ పెద్ద అట్టపెట్టు వచ్చింది. ఈ దరిద్రం అంతా ఇంట్లో మిగిలింది, బయట పారేస్తే వాన కురవకుండా ఎండ వచ్చింది. ఇలా మొత్తం రోజు 3-4 తెప్పించేవాళ్ళు ఉన్నారండి, రోజు 3-4. ఎందుకంటే లోకువైపోయింది షాపింగ్. అంటే వస్తువు చూడగానే మనకి వాడాలనే బుద్ధి పుడుతోంది. బుద్ధి అలా పుట్టకూడదు. మన అవసరం అనుకున్నాక దాని గురించి వారం రోజులు 10 రోజులు ఆలోచించి కాగితం మీద రాసుకుని అసలు ఇది మనకి ఇంకా పనికొస్తుందా, మనం వాడతామా, అవసరమా, ఖరీదు కూడా సమస్య కదా, దాని అవసరమా, ముందు అత్యవసరం, తర్వాత అవసరం, తర్వాత అనవసరం. అవసరమైన వస్తువులే విలాసాలు, కొంచెం పర్వాలేదు సౌకర్యాలు కూడా పక్కన, ముందు అవసరం, కుటుంబ పరిస్థితిని బట్టి. ఈ రెండిటికి మనం సమన్వయం చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఇంకొక మాట చివరిగా చెప్పి నేను సెలవు తీసుకుంటాను. కరోనా పరిస్థితుల్లో వృద్ధులు, పెద్దవాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. యువతరం తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఈ బాధ్యతలు వహించాలి. బజారుకి వెళ్ళి సరుకులు తేవాలి, లేదు తెప్పించాలి. ఈ ఆన్లైన్ వ్యవహారాలు అక్కడ వాడచ్చు. ఇప్పుడు లాక్డౌన్ పెట్టకపోయినా పెట్టినట్టే ఉంది దేశం ఉంది. ఇదివరకు లాక్డౌన్ ప్రభుత్వాలు పెట్టాయి, ఇప్పుడు వ్యాపారస్తులే పెడుతున్నారు. ఇక్కడ మేము షాపులు మూసేస్తున్నామని వాళ్ళే చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకుంది. మరి అటువంటి పరిస్థితుల్లో యువతరమే కాస్త చొరవ తీసుకుని ఓ 10 రోజులకు సరిపడ సరుకులు తెచ్చి ఇంట్లో పడేయడం. అలాగే ముందు ముఖ్యంగా ఇంట్లో అందరూ మనశ్శాంతిగా హాయిగా ఉండాలంటే యువతరం ప్రధానంగా నేర్చుకోవాల్సింది, ఎక్కడ తువ్వాలు ఆరేసామో అక్కడి నుంచి మళ్ళీ రాత్రి తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. అసలు తువ్వాలు ఆరేయడానికి ఒక ప్రదేశం ఉండాలి, దానికి 2 కోసలు కలిసేలా ఆరేయాలి. క్రమశిక్షణ ఇదంతా మా నాన్నగారు మాకు నేర్పేవారు. తువ్వాలు సరిగ్గా ఆరేకపోతే ఈ గోమ్మది ఒకటి ఇచ్చేవారు ఆయన. అంత క్రమశిక్షణ మాకు అది బాగా పట్టేసి, నేను ఎప్పటికీ ఎవరింటైనా ఈ ప్రవచన నిమిత్తం వెళ్ళి ఎవరింట్లోనే ఉంటే వాళ్ళ దండ మీద తువ్వాళ్ళు నేను ఆరేస్తూ ఉంటాను, నేను సరి చేసేస్తూ ఉంటాను. అలా పట్టేసింది బుర్రకది. వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు, మీకెందుకు, ఏమోనమ్మా నేను ఇలా ఉంటే చూడలేనంట. అలా నేర్పేశాడు ఆయన.
అంత పద్ధతి అంతే. సరిగ్గా ఆరలేవా? ఎందుకంటే అలా ఆరుతుంది. అవసరమైతే గాలికి ఎగిరిపోతుంటే కొసలు ముడేయమనేవారు. ఇక రకరకాల ప్రయోగాలు. ఖచ్చితంగా అద్దం కానీ, దువ్వెన్న కానీ, తిలకం కానీ, విభూతి పండు కానీ ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండవలసిందే, మారడానికి వీల్లేదు. ఇవాళ యువతరం ప్రధానంగా జాగ్రత్త పడవలసిన విషయం ఇది. నేను చాలామంది యువకుల్లో ఈ పద్ధతిని చూడడం లేదు. కనీసం వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ బట్టలు కూడా సరిగ్గా ఉండవు. వాళ్ళ గూడు చూస్తే ఏదైనా సరే మొత్తం బీరువా అంతా వాడుకున్నా సరే అన్నీ ఎక్కడుంటాయో తెలియదు. అది బీరువాయో బారువాయో ఏమీ తెలియదు. ప్రతిదీ అలా వెతుక్కోవలసింది. దాని మీద దీని మీద దాన్ని కలిపి పారేయడం. ఏదైనా పైగా సినిమాల్లో కూడా ఎలా చూపిస్తున్నారంటే విచిత్రంగా, ఒక్కోసారి హీరో కానీ హీరోయిన్ కానీ సూట్ కేసు సర్దుకుని బయలుదేరుతూ ఉంటారు కదండి. అప్పుడు సినిమాల్లో చూపిస్తారు, నేను నవ్వుకుంటాను చూసి. ఆ సూట్ కేసు డామ్మని తీసి మంచమే పెడతాడు, దాన్ని ఓపెన్ చేస్తాడు, తీస్తాడు. 2 హ్యాంగర్కి ఉండేటువంటి చొక్కాలు లాగులు తీసి అందులో పడేస్తాడు, హ్యాంగర్తో సహా. హ్యాంగర్ ఎందుకో తెలియదు అక్కడ పడేస్తాడు. ఇంకో 2 ఈ దండం మీద 2 ఉంటాయి, అవి పడేస్తాడు, టప్పని మోతేస్తాడు, వెళ్ళిపోతాడు. సినిమాలో ఇది కుదురుతుంది, జీవితంలో కుదురుతుందా? కానీ సినిమాలనే అనుకరిస్తున్నారు, అది స్టైల్ అనుకుంటున్నారు. బట్టలు సర్దుకునే విధానం అదా? హ్యాంగర్ని తీసి బీరువాలను తీసి సూట్ కేసులు వేసి కుక్కుతావా? మొత్తం ఇస్త్రీ పాడైపోలా? అసలు బట్టలు సర్దుకునే విధానం చూపించేది అదే. అంతకుముందే బీరువాలో బట్టలు సర్దు ఉండద్దు, చొక్కాలు లాగులు అవి ఎన్ని కావాలో తీసుకుని పెట్టద్దు, ఏ చొక్కాయలో ఏ లాగుకి ఏ చొక్కాయో ముందే నిర్ణయించుకోవద్దు, అప్పుడు చూస్తావా ఇలా వేలాడదీసి. ఈ పరిణామాలండి నేను అమెరికాలో ఉన్న రోజుల్లో అమెరికాలో కూడా చూశా. మా అబ్బాయి పైన ఉంటున్నాడని ఓ తండ్రి గారు నాకు చెబితే పేరు చెప్పను కానీ ఓసారి పైకి వెళ్ళి చూశా. ఆ గదిలోకి మళ్ళీ జీవితంలో వెళ్ళొద్దురా అనిపించింది, పీడకలు వస్తాయనిపించింది నాకు. మొత్తం బట్టలన్నీ ఉండలు చుట్టి డ్రాయర్లు ఇటు, అసలు బనీన్ అనేది ఉండనే ఉండదు, అది వారికి అనవసర వ్యవహారం. ఈ జీన్స్ ప్యాంటు, ఈ డ్రాయర్లు, ఇంకేవో రకరకాల బట్టలు, వాటి పేర్లు ఏమిటో తెలియదు. మొత్తం ఉండల కింద ఉన్నాయి, ఏవో గ్రౌండ్లో విసిరేసినట్టుగా రూమ్ నిండా నేల మీద. ఈయన అప్పుడు లేచాడు 10:30కి ఈ అబ్బాయి, ఈ మహామహుడు అది కూడా పితామహుడు లేపాక ఈ మహామహుడు లేచాడు. లేచి అప్పుడు తీసి దాన్ని పెట్టి ఇస్త్రీ చేస్తున్నాడు, ఎందుకంటే అది తొడుక్కోవాలి. అది అప్పటికప్పుడు ఇస్త్రీ చేసి చెయ్యి కాల్చుకుంటే తప్ప ఈ సన్నాసికి బయటికి వెళ్ళే యోగం లేదండి. ఈజ్ ఎ డిసిప్లిన్. వీళ్ళు ఆ దేశాన్ని ఉద్ధరించేది అమెరికానైనా ఆంధ్రదేశానైనా. మన బట్టలు మనం సరిగ్గా ముందు చూసుకోలేము, మనం జాగ్రత్త పెట్టుకోలేం, మనం ఎంచుకోలేం. దేనికి ఏది జోడింపో మనకి తెలియదు, ఈడు జోడు తెలియదు. దీనికి ఇది దానికి అదేం లేదు, ఒక సమయం లేదు లేవడానికి కానీ, పడుకోవడానికి కానీ, సర్దుకోవడానికి కానీ, దేనికి సమయం లేదు. ఇక ఏ రకంగా దేశాన్ని ఉద్ధరిస్తాం? అందుకే భారతీయ జీవన వ్యవస్థలో వ్యవస్థని ప్రమాణంగా తీసుకోలేదు, వ్యక్తిని కూడా ప్రమాణంగా తీసుకోలేదండి. పవిత్ర భారతీయ జీవన వ్యవస్థలో కుటుంబాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. కుటుంబంలో పిల్లలు ఎలా ఎదిగితే అలా ఉంటారు. అంచేతనే కుటుంబంలో యువతరం పాత్ర అని పెట్టుకున్నాం మనం. అడిగినటువంటి కార్యకర్తలకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంచి అంశం మీద, కొత్త అంశం మీద కొత్త మాటలతో చెప్పే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇది ఏమాత్రం యువతరంలో మంచి మార్పు తీసుకొని వచ్చిన, కాస్త ఓపికగా పూర్తి ప్రసంగాలు వినేటువంటి ఆసక్తిని కలిగించిన, వాళ్ళు క్రమశిక్షణ, ఒక సమయపాలన, ఒక శుచి శుభ్రత లాంటివి పాటించడానికి ప్రేరణ కలిగించిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. పెంచకండి, ఎందుకంటే ఇప్పుడు అయినాయి కదా. నమస్కారం. ఉపన్యాసం అండి. సో మీరు చివరిలో అన్నారు పిల్లలు ఎలా పెరిగితే అలా ఎదుగుతారు అని. సో నా ప్రశ్న దానికి సంబంధించిందే అండి. సో మనం లీడింగ్ బై ఎగ్జాంపుల్ అంటాం కదా, మీరు కూడా చాలా సార్లు చెప్తారు మీకు అమ్మగారు మీకు ఆదర్శం అని చెప్పి. ఈ కాలం తల్లిదండ్రులకి అంటే ఆ సపోర్ట్ సిస్టమ్ లేదు, మాకు ఉన్న సపోర్ట్ సిస్టమ్ ఈ కాలం పిల్లలకి ఉండట్లేదు. సో మీరు కుటుంబ వ్యవస్థ, మీరు ఈ తరం తల్లిదండ్రులకి మీరు ఇచ్చే ముఖ్యమైన సలహా, పిల్లల్ని బాధ్యతాయుతంగా పెరగడం. అవును, ఇప్పుడు మీకు మీ మన తరానికి మన తల్లిదండ్రుల ఆదర్శంగా ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంది అంటున్నారు మీరు. ఈ తరానికి ఉండట్లేదని ఎలా అనుకుంటాం? మనం ఆ తల్లిదండ్రులు మనకి చూపించినటువంటి ఆదర్శాలను మనం ఇప్పుడు అనుసరిస్తూ ఉంటే మన పిల్లలు వాటిని అనుసరించాల్సిందే కదా. అది ఇప్పుడు మనం అనుసరించకపోతే, మనం పాటించకపోతే, మనం అలా ఉండకపోతే ఒక తరం మధ్యలో అంతరం వచ్చేసింది కాబట్టి, గ్యాప్ అనేది వచ్చేసింది కాబట్టి మన పిల్లలకి ఇంకా నేర్పడానికి కూడా వాళ్ళకి ఏంటి విషయాలు తెలియకపోవచ్చు. కానీ మన తల్లిదండ్రుల నుంచి మనం ఏం నేర్చుకుని పాటించామో, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన తువ్వాలేయడం సహా, మంచినీళ్ళ గ్లాసు పెట్టడం సహా, మనం అలాగే చేయడానికి అమెరికా అయినా ఆంధ్రదేశమైనా ఏమైనా అభ్యంతరం ఉందా? లేదే.
ఓ సమయానికి లేవడం, సమయానికి పడుకోవడం, అన్నీ క్రమశిక్షణతో ఉండడం, నాన్నగారు ఈ సమయానికి ఈ పని చేస్తారు, అమ్మ ఈ సమయానికి ఈ పని చేస్తుందని పిల్లలకు ఒక ఆలోచన మనసులో ఖచ్చితంగా ఉందనుకోండి, ఒక నిర్ధారితమైన నిర్ణయం ఉందనుకోండి, వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. ఒకవేళ అనుసరించకపోతే ఇంకా వాళ్ళ కర్మది మనమేం చేయలేము. కానీ మనకు మనంతర వరకు ఆ సపోర్ట్ పోయిందనుకోకల్లా. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు జీవితాంతం మనం ఉన్నంతకాలం వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళ వయస్సులు 80, 75, మనది ఏదో 55, 50, 60, 65 అలా ఉంటాం. ఈ యువతరం ఇప్పుడు 25, 30 ఆ వయస్సులో వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళ సపోర్ట్ ఎంతకాలం ఉంటుంది? వాళ్ళు ఉన్నంతకాలమే ఉంటారు. వాళ్ళ తర్వాత మనం ఆ విలువల్ని కొనసాగించాలి. ఎంత వీలైతే అంత. ఇప్పుడు ఇక్కడ వీలైనవి అమెరికాలో కాకపోవచ్చు, అమెరికాలో వీలైనవని ఇక్కడ కాకపోవచ్చు, కానీ అన్ని చోట్ల వీలయ్యేవి కొన్ని ఉన్నాయి. ఒక పద్ధతి, క్రమశిక్షణ, ఒక సమయానికి లేవడం అనేది అమెరికా ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా ఏముండదు. ఎక్కడైనా తెల్లారగట్టే. ఇప్పుడు అమెరికాలో కూడా నేను చాలామందిని చూశాను. అక్కడ పొద్దున్న ఆడవాళ్ళు దేవుడి దగ్గర దీపం పెట్టేవాడు అక్కడ 4:30కి లేవడం చూశాను. వాళ్ళు 11ంటికి ఉద్యోగం నుంచి వచ్చి కూడా పొద్దున్న లేచి స్నానం చేస్తే దీపం పెడితే కానీ కుదరదండి బాబు అని పెట్టేవాళ్ళని చూశాను. అవసరమైతే ఏ మధ్యాహ్నం ఖాళీ ఉంటే పడుకుంటారు. అలా మనం ఆదర్శమైన ఆచారాలని మనం పాటిస్తూ ఉంటే తరాల మధ్యలో అంతరం లేకుండా ఆ సంప్రదాయం అందుతూనే ఉంటుంది. ఆ ఆచారంలోనే ఉంది అది. గురువుగారికి నమస్కారం అండి. నమస్కారం అమ్మా. పిల్లలు వాళ్ళ ప్రేమ, బాంధవ్యాలు, బాధ్యతల గురించి చాలా బాగా చెప్పారు మీరు. నన్ను అడిగితే సాగర భవిష్యత్తులో చదివితే చాలా మటుకు మనకు ఆన్సర్లు వస్తాయండి. నేను చాలా ఎంజాయ్ చేశాను సాగర ఘోష. ఎప్పటికీ అందరూ చదవాల్సిన కావ్యం. అవునవును, అనేక విషయాలు ఉన్నాయి. నాకు ఒక్క క్వశ్చన్ అండి. ఇప్పుడు మేము క్వశ్చన్ కాదు, అది ఒక కామెంట్ అనుకోవచ్చు. మేము నేర్చుకున్నవన్నీ మా పెద్దల దగ్గర నుంచి నేర్చుకుని మా పిల్లలు నేర్పించామనే సంతృప్తితో ఉన్నాం. మేము అమెరికాలో 50 ఏళ్ళుగా ఉన్నాము. వాళ్ళ పిల్లలకి ఇంకా డైల్యూట్ తగ్గిపోయింది. చూస్తూ మా మనవాళ్ళు ఇలా అయిపోయారే అని మేము బాధపడడం రైటా తప్ప? మీకు సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే తప్పేనమ్మా. మీకు బాధగా ఉండొచ్చు కానీ సమాధానం ఇదే, తప్పే. ఎందుకంటే మన సంస్కృతి ఏం చెబుతుందంటే స్పష్టంగా ఈ తరాల మధ్యలో అంతరం ఉంటుంది కాబట్టి ఉదాసీనవదాసీన అసక్తం తేషు కర్మసు భగవద్గీతలో మాటింది. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఆడైనా మగైనా మనిషి ఎలా ఉండాలి అంటే నేను చేయవలసింది ఏదో నేను చేశాను, అవతల వాళ్ళు దాన్ని ఏం గ్రహించారు, ఇక ఆ తర్వాత తరాలకి ఏమందింది అనేది నాకు సంబంధం లేదు. ఎందుకంటే తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి అంటాడు కృష్ణుడు. నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వు ఎప్పుడు బాధపడ్డం కదా, ఆలోచించద్దు అంటాడు అసలు. ఎందుకంటే ఒక వయస్సు దాటాక మన చేతుల్లోంచి కొన్ని వెళ్ళిపోయినాయి, మన చేతుల్లో లేవు అవి. మనం మన పిల్లలకి చెప్పగలం కానీ మన వాళ్ళకి మనం చెప్పలేము. అక్కడికి వచ్చేసరికి ఇంకా వయస్సు భేదం చాలా ఎక్కువైపోతుంది. అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే యువతరంతో కలిసినట్టుగా ముసలాళ్ళతో కలవలేరు. ఎందుకంటే ముసలాళ్ళు అనే మాట వస్తుంది వాళ్ళకి, పెద్దలు అని కాదండి, వృద్ధులు ఆ మాట వాడుతున్నది. అది పెద్దలు అని వాడితే వేరే విషయం, అది వృద్ధులని వాడుతున్నారు. ముసలాళ్ళు ఆ ఆళ్ళు వచ్చేసరికి ఇంకా లోకమైందండి. వీళ్ళతో కలిస్తే మనము ముసలివాళ్ళం అయిపోతామేమో. ఇప్పటికీ మీరు గమనించండి అమ్మా, మగాళ్ళు ఆడాళ్ళు భేదం లేకుండా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు జుట్టుకు రంగెందుకు వేస్తున్నారమ్మా? నా ప్రాథమికమైన ప్రశ్న. బలహీనత కాదది. ఆడ మగ ఎవరైనా ఎందుకు వేయాలి అసలు రంగు? ఎందుకంత ఎవరన్నా మన పలకరించగానే, పెద్దవాళ్ళుగా పలకరించగానే కోపాలు వస్తున్నాయి అంటే మనం ముసలివాళ్ళం కావడం మనకి ఇష్టం లేదు. శరీరం అంగీకరిస్తోంది, వచ్చేస్తోంది, మనకి మానసికంగా ఇష్టం లేదు, ఘర్షణ, బీపీ అక్కడే పెరుగుతుంది. వాస్తవాన్ని అంగీకరించగలగాలి. అలాగే వృద్ధాప్యంలో మనం అంగీకరించవలసిన వాస్తవం ఏంటంటే మన పని ఏదో మనం చేశాం, మన కళ్ళ ముందే అనేకం జరుగుతూ ఉండొచ్చు, వాటికి మనం దూరంగా ఉండాలి. మీరు అడిగిన దానికి సమాధానం పెద్దవాళ్ళు అందరూ భావరాజు వారి కుటుంబం కాబట్టి నేను వ్యాస భారతం నుంచి చెబుతాను. సత్యవతీదేవికి 4వ తరం కలిగిందండి. వాళ్ళ కొడుకులు విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు. అక్కడ వాళ్ళ కొడుకులు ధృతరాష్ట్రుడు, పాండురాజు అంటే మనవాళ్ళు. ధృతరాష్ట్రుడికి పాండురాజు కూడా సంతానం కలిగింది, కౌరవులు పాండవులు. ఈ 4వ తరం కలిగాక కూడా సత్యవతీదేవి ఇంటిని వదిలిపెట్టడం లేదండి. మమకారం. ముని మానవరాలు అరసాలు అంటున్నా, ఈవిడేం చేస్తుంది ఇక్కడ? మిఠాయిండం నొక్కుతుందా? మన సంప్రదాయంలో ఏం చెప్పారంటే 60 దాటగానే, కనీసం 65 అలా దాటగానే వానప్రస్థాశ్రమం స్వీకరించమన్నారు. వానప్రస్థం అంటే అడవికి వెళ్ళి నివసించడం, దొరికితే పళ్ళు తినడం, లేకపోతే మానేయడం, అంతే. దొరికిన పళ్ళు, చెట్టు పళ్ళు కోయద్దు.
మన సంపదలు మనమే కావాలని వదిలేసుకుని పేదరికంలో కుటీరంలో బతకడం. భార్య అక్కడ కూడా ఏం చెప్పారంటే, భార్య వస్తే తీసుకెళ్ళు, ఆవిడకి ఇంకా ఏదైనా మమకారం ఉంటే ఆవిడని కొడుకులకు అప్పగించి నువ్వు వెళ్ళిపోమన్నారు మగాన్ని. భార్య అనుమతి కూడా అవసరం లేదన్నారు. ఆవిడ రానంటే వదిలేవయ్యా, నువ్వు వెళ్ళిపోమను, ఎందుకంటే ఈ బంక వల్ల ఈయన పాడైపోతాడు. ఈవిడ వదలదు, ఆయన వదలనివ్వదు. ఆయనకు మనసులో వైరాగ్యం ఉంది, జ్ఞానం కలగాలి. వైరాగ్యం అంటే వదులుకోవడం కాదు, పొందవలసిన ఆత్మజ్ఞానం పొందలేనప్పుడు బతుకంతా దండగే. మనం పిల్లలందరినీ సీతారాముల్లా పెంచినా సరే, వాళ్ళు పెద్ద యోగ్యులైనా సరే, వాళ్ళు దేశభక్తులైనా సరే, వాళ్ళు ప్రపంచమంతా కీర్తించేంత గొప్ప మనుషులైనా సరే, నేనెవరు అనే ఒక ప్రశ్నకి అనుభవపూర్వకంగా సమాధానం పొందకపోతే దేవేంద్రుడు బతుకు కూడా దండగే. మన సంప్రదాయం స్పష్టంగా చెబుతున్నమాట. తెలుసుకోవలసింది అది తప్పితే మనవాళ్ళ వృద్ధి, మనవరాళ్ళ వృద్ధి, వాళ్ళు ఏదో బాగుండడం ఇది కాదండి. ఇది మనం పొందవలసింది పొందుతున్నామా లేదా, పొందుతున్నామా అంటే ఇంతవరకు అటాచ్మెంట్. తల్లి మీరు పెద్దలు మరోలా అనుకోవద్దు, ఇక డిటాచ్మెంట్ కదా. రాస్తుంది పాపం, వీడు మహారాజు కావలసిన వాడు అనేదో రాస్తుంటే ఒళ్ళు మండి వ్యాసుడు వచ్చాడమ్మా. వ్యాసుడు వచ్చి ఆయన తల్లి దగ్గరికి కావాలని వచ్చాడు. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణవల్లరీ జాలముని పింగళ విశాల జటాచయమొప్పగా. నన్నయ్య గారు రాస్తాడు వ్యాసుడు ఎలా వచ్చాడు, ఎటువంటి తేజస్తో వచ్చాడో తల్లి దగ్గరికి పిలవకుండానే. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణవల్లరీ జాలముని పింగళ విశాల జటాచయమొప్పగా వచశ్రీలలితుండు వచ్చి నిలిచెన్ హరినీల వినీల విగ్రహారాళరు చుల్వెలుంగగ పరాశర సోనుడు తల్లి ముంగిటన్. అంత అద్భుతమైన వ్యాసుడు, అపారమైన బ్రహ్మ తేజస్సు కలిగిన వ్యాసుడు తల్లి ముందు వచ్చి నిలబట్టాడు. ఏమిట్రా అబ్బాయి ఇప్పుడు వచ్చావంటే, అమ్మా ఒకసారి పక్కకి రా, వాడిని పంపేయి, వాడిని స్నానాల గదిలోకి పొమ్మను, నువ్వు రా ఎలాగా అన్నట్టు పక్కకి పిలిచి, అమ్మా కొడుకుగా నీకు ఒక మాట చెబుతున్నా, వదిలేయి, ఈ బాంధవ్యం వదిలేయి, ఈ సాంగత్యం వదిలేయి, నీకు ఇది కష్టంగా ఉంటుందమ్మా, నీకు నచ్చదు, అయినా చెబుతున్నాను నేను, నీ మేలు కోరే మాట ఇది. ఇందాకే అనుకున్నాం మనం, ఏపు వేరు మేలు వేరండి, వృద్ధి వేరు మేలు వేరు. అన్ని రకాల అభివృద్ధులు మనకి మేలు చేయవు. డబ్బు ఒక పరిమితిని దాటి పెరిగింది అనుకోండి, మేలు చేయకపోగా కీడు చేస్తుంది. మీకు నేను చెప్పక్కర్లేదు, పెద్దలే కీడు చేస్తుంది అంటే పెరగనివ్వకూడదు దాన్ని. మమకారమేనా అంతే, ఒక పరిమితిని దాటి పెరిగింది అంటే కీడు చేస్తుంది. అందుకని వెంటనే ఆయన పిలిచి ఒక శ్లోకం చెబుతారండి. గతకాలము మేలు వచ్చు కాలము కంటేనని నన్నయ్య గారి పద్యం అక్కడదే. అతిక్రాంత సుఖాకాలాక ప్రత్యుపస్థిత దారుణాక శ్వశ్వ పాపిష్ఠ దివసాక పృథివీ గత యౌవనా అంటాడు ఆదిపర్వంలో ఆయన. అమ్మా కొడుకుగా బాధ్యతగా నీకు మాట చెబుతున్నాను విను. నువ్వు నన్ను కనగానే నేను పెద్దవాడినై వెళ్ళిపోయాను, కానీ నన్ను ఎల్కేజీ చదివించి యూకేజీ చదివించి నీ వెనకాల పడలేదుగా. నువ్వు నన్ను ఎలా కన్నావో నీకు తెలుసుగా, నాకు తెలుసుగా. పరాశరుడితో కన్నావు కదా, నేను పరాశరుడు కానీ నిన్ను కానీ నేను బతిమాలానా, నన్ను ఎందుకు పెంచలేదని, నేను ఎందుకు పుట్టానో నాకు తెలుసు. ఆ పని చేయడం నిమిత్తం నేను వెళ్ళిపోయాను. మమకారం తెలుసుకున్నానా లేదా, నువ్వు పిలిస్తే వస్తున్నానా లేదా, నువ్వు వంశం వృద్ధి చేయమంటే మంచి చెడ్డ కూడా ఆలోచించకుండా నాకు చెడ్డ పేరు వస్తుందేమో అని కూడా చూడకుండా తల్లి ఆజ్ఞాన్ని నేను చేశానా లేదా, ఇన్ని చేశాను కాబట్టి చెబుతున్నానమ్మా వదిలేయి. ఎందుకంటే అతిక్రాంత సుఖకాలాహ, సుఖపడే రోజులు పోయాయి. ప్రత్యుపస్థిత దారుణాక, ముందు ముందు దారుణాలు జరుగుతాయమ్మా. ఊహించి చెబుతున్నా, 8 ఏళ్ల పిల్లల్ని 8 ఏళ్ల పిల్లలే చంపేస్తారు. వనభోజనాల పేరు మీద పిలిచి విషం పెట్టి చంపేస్తారు. ఇంట్లో పడుకోబెట్టి నిప్పెట్టేస్తారు. నీ ముని మనవాళ్లే చేస్తారు ఈ పనులు. ఇవన్నీ ఆవిడికి చెప్పలేదు. భయంకరాలు జరుగుతాయి, నువ్వు తట్టుకోలేవు. నా మనవాళ్ళు ఇలా ఉన్నారేమిటి అనుకుంటావు. శ్వశ్వ పాపిష్ఠ దివసాక, రాబోయే రోజులన్నీ పాపపు రోజులమ్మా, పాపపు రోజులు. అంతేకాదు పృథివీ గత యౌవన, భూమి తన యవ్వనాన్ని కోల్పోయింది అని మహాకవిత్వం చెప్పాడు వ్యాసుడు. భూమి తన యవ్వనాన్ని కోల్పోయింది అంటే భూమి తిరగబడ్డానికి సిద్ధంగా ఉంది. భూమికి ముసలితనం వచ్చేసింది, భూమికి మృత్యు వస్తుంది. ఈలోగా నువ్వెవరో తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి. తల్లి వెళ్ళిపో, నీకు నేను ఏర్పాట్లు చేస్తాను, వెళ్ళిపో, నా ఆశ్రమం దగ్గరికి వచ్చే నేను చూసుకుంటాను అని తల్లిని అడవులకి తరిమేసాడండి ఇంచుమించుగా వ్యాసుడు ఆదిపర్వంలో. వృద్ధాప్యంలో పెద్ద వయసు వచ్చాక మన కర్తవ్యం ఏమిటి, ఇప్పుడు మనం వెళ్ళడానికి ఎక్కడ అడవులు లేవమ్మా. నేను సరదాగా అంటూ ఉంటాను, సగం అడవులు వీరప్పని మింగేశాడు, సగం అడవులు పేపర్ మిల్స్ వాళ్ళు, ఫ్యాక్టరీల వాళ్ళు మింగేశారు. అడవులు ఎక్కడున్నాయి? కానీ మనం ఇంట్లోనే అడవిలో ఉన్నట్టుగా ఉండాలి. కొడుకు కోడలు మనవాళ్ళు పలకరిస్తే జవాబు చెప్పడం, లేకపోతే అమ్మయ్య అది కూడా మనకు సమయం కలిసి వచ్చింది, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఈ అవకాశం ఎవరికి వస్తుంది? వృద్ధాప్యం ఎంత గొప్పది, వార్ధక్యం ఒక వరం అని మాట్లాడాను ఒకసారి నేను పెద్దవాళ్ళ సమావేశంలో. వార్ధక్యం ఒక వరం, ఓల్డ్ ఏజ్ ఈజ్ ఎ బూన్,
దాన్ని వాడుకోవాలి. ఏ పని చేయమని మన ఎవరో అడగరు, ఏ ప్రశ్నలు వెయ్యరు, సంపాదించమని అడగరు, సేవ చేయమని అడగరు, పైగా మనకే సేవ చేస్తారు వీలైనంత వరకు. ఓ మంచం మీద పడుకుని రామకృష్ణ అనుకోవడానికి అభ్యంతరం ఏంటండి? లోపల నుంచి అహం తన్నేస్తూ ఉంటుంది, నాకు ప్రాధాన్యం లేదు, నాకు ప్రాధాన్యం లేదు, నన్ను ఎవరో పలకరించట్లేదు. ఈ నేను నాది అనేది రెండూ మర్చిపోతే అంతకంటే సుఖమైన